దళిత మైనార్టీ వర్గాలకు చెందిన యువకులను నడి రోడ్డుపై పోలీసులు బహిరంగంగా కొట్టడం చాలా దారుణమని వైసీపీ మాజీ గ్రంథాలయ చైర్మన్ మండపాటి శేషగిరిరావు మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలీసులు రౌడీలా వ్యవహరిస్తున్నారని, ఇది ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడటమే కాకుండా మనుషుల యొక్క మాన ప్రాణాలకు భద్రత లేకుండా ఉన్న ప్రభుత్వంలో ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు నివసిస్తూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. ఇది ఒక్క సంఘటనే కాదు, రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు నిన్నగాక మొన్న గురజాల్లో కుర్రోని పోలీసులు ఒక సిఐ అంతా చిత్రహింసలకు గురి చేసింది మనం చూస్తాం. ఇలాంటి పాలకుల యొక్క పాలనలో ఈ చిన్న వర్గాలు, వ్యవస్థలో అణిచివేయబడినటువంటి వర్గాలు ఎన్ని ఇబ్బందులకు గురి అవుతుంది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు రానున్న రోజుల్లో తగిన మూల్యం ఈ సంఘటనల ద్వారా తప్పనిసరిగా అనుభవిస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. ఇకనైనా రాబోయే కాలంలో మీరు అనుకున్న విధంగా మీరు ఏదైతే మంచి పాలనని అందిస్తామని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ పాలనని అమలు చేయాల్సిన అవసరం, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం, ప్రజల వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని